పేజెస్ వెళ్ళండి. పేజెస్కి వెళ్ళిన తర్వాత హోమ్ పేజ్ ఉంటుంది, ఎడిట్ విత్ ఎలిమెంటర్, ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఫాలో చేసుకుంటూ పోండి. నేనేమేం క్లిక్ చేస్తున్నాను అనేది. సో నౌ ద ఎలిమెంటర్ విల్ ఓపెన్. ఇప్పుడు మనకు వీ హ్యావ్ టు క్రియేట్ ఏ సెక్షన్ లైక్ దిస్. ఒక ఇమేజ్ ఉంటుంది, దీంట్లో ఇవన్నీ ఉంటాయి, దీని హెడింగ్ ఉంటుంది, పారాగ్రాఫ్ ఉంటుంది, ఇది వచ్చేసి బటన్ అనమాట, కాల్ టు యాక్షన్ బటన్ అంటారు. సో దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు ప్రిపేర్ నౌ. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇది ఒక డెమ్మీ అనమాట, ఈ దిస్ సెక్షన్ ఇట్స్ ఇది జస్ట్ మీకు అర్థం చేసుకోవాలనేసి నేను చేసిండేది. సో వీ విల్ రిమూవ్ ఆల్ దీస్ ఎడిటింగ్స్. ఇప్పుడు ఇది హీరో సెక్షన్ అనేది డిలీట్ చేసేస్తాము. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇక్కడ వెళ్ళేసి ఈ పెన్సిల్ మార్క్ అక్కడ పోసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి సబ్ మెనూ వస్తుంది, దీనికి మీరు డిలీట్ ప్రెస్ చేసింది అది వెళ్ళిపోతుంది. దాని తర్వాత మరి కంటైనర్కి సెలెక్ట్ చేయండి, 3 డాట్స్, స్టైల్కి వెళ్ళండి. స్టైల్కి వెళ్ళిన తర్వాత ఈ కలర్ చేంజ్ చేసేయాలా. సో మేక్ ఇట్ వైట్. మనకి ఇప్పుడు ముందులాగా అయిపోయింది. సో నౌ వీ హ్యావ్ టు ప్లేస్ అన్ ఇమేజ్ లైక్ దిస్. మేము వేరే ఇమేజ్ తీసుకుంటాము, ఈ ఇమేజే కాకుండా. సో ద డిఫరెన్స్ కూడా కావాలి కదా మనకి. సో అలా చేయాలంటే ఏం చేయాలండి, కంటైనర్కి సెలెక్ట్ చేయండి. కంటైనర్కి సెలెక్ట్ చేసిన తర్వాత స్టైల్కి వెళ్ళండి. స్టైల్కి వెళ్ళేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టైప్ ఉంది కదా, మనం ముందు కలర్ ఇచ్చింటివి బ్యాక్గ్రౌండ్ టైప్లో, ఇప్పుడు కలర్ లేకుండా ఇమేజ్ ఇస్తామన్నమాట. సో చూస్ ద ఇమేజ్ అని ఇక్కడ ఉంటుంది. చూస్ ద ఇమేజ్ అన్నప్పుడు వీ చూస్ సమ్ అదర్ ఇమేజెస్. నా ఇమేజెస్ నేను ఒక జగాలో పెట్టాను. ఇక్కడ we will take this image. ఈ ఇమేజ్కి సెలెక్ట్ చేసుకున్నాము. సో విల్ సెలెక్ట్ హియర్. ఇక్కడ మనకి ఇమేజ్ వచ్చింది. ఓకే, బట్ ఇమేజ్ కంప్లీట్లీ ఆక్యుపై చేయలేదండి. లెట్స్ పబ్లిష్ అండ్ చెక్ ఇన్ అవర్. ఇప్పుడు చూడండి, ఈ బ్లూ కలర్ అంతా వ్యానిష్ అయిపోతుంది. వ్యానిష్ అయిపోయి ఆ ఇమేజ్ వస్తుంది. రిఫ్రెష్ చేయగానే చూడండి ఇది ఇమేజ్ వచ్చేసింది. బట్ ద ఇమేజ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఆక్యుపైడ్. ఎందుకంటే ఈ హైట్ మనం 70 మాత్రమే ఇచ్చినాము. వీ హ్యావ్ టు మేక్ ఇట్ 100 అనమాట, కంటైనర్ హైట్. సో అందుకోసమే లేఅవుట్ పోండి, కంటైనర్ లేఅవుట్కి వెళ్ళేసి ఇక్కడ మినిమం హైట్ ఉంది కదా, దీనికి 100 చేసేయండి. 100 VH. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలా ఉంటాయి, PX ఉంటుంది, EM ఉంటుంది, ఇవన్నీ. కానీ సెలెక్ట్ ఫర్ VH అనమాట. VH చేసుకుంటే మీకు ఇట్లా ఫుల్ ఇమేజ్ వచ్చేస్తుంది. సో పబ్లిష్ అండ్ చెక్ వన్స్ అగైన్ ఎలా ఉండాలి అనేసి. సో ఇది మొత్తం కవర్ అయిపోయింది. బట్ ఇంకా దీనికి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలా. దీంట్లో వచ్చేసి స్టైల్, మీరు ఈ కంటైనర్ సెలెక్ట్ చేసి స్టైల్కి పోండి. స్టైల్కి పోయిన తర్వాత ఇమేజ్ రిజల్యూషన్ ఫుల్ ఉంది, ఫుల్ ఉండాలా. పొజిషన్ వచ్చేసి సెంటర్ చేయండి. సెంటర్ సరిగా రాదు. టాప్ సెంటర్ ఇలా అయితే లెట్స్ చెక్ దిస్ వన్. ఈ పొజిషన్ ఎలా ఉన్నది. కొన్ని సెట్టింగ్స్ మీరు ఇమేజ్ని బట్టి చేసుకోవాలండి. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. పొజిషన్స్ ఉన్నాయి కదా, మీకు ఎలా కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారో దానికి చూసుకోండి. అంటే మీరు డిఫాల్ట్ చేసుకోవచ్చు, సెంటర్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. మీరు క్లిక్ చేసుకుంటా పోండి, మీకు అర్థమైపోతుంది ఏ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే పిక్చర్ సరిగ్గా ఫిట్ అవుతుంది అనేసి. ఓకే, దాని తర్వాత ఇంకోటి మీకు చూపించాలా. ఇదేమంటే ఇప్పుడు ఇది చూడండి, ఈ ఇమేజ్ వచ్చేసి స్టిక్కీ ఉండాలి. అంటే ఈ ఇమేజ్ స్క్రాల్ చేస్తే కూడా నేను ఇమేజ్కి ఏం కావట్లేదు, అది అలాగే స్టిక్కీ ఉండాలి. వర్డ్స్, ఈ పారాగ్రాఫ్స్ ఇవన్నీ పైకి వెళ్తున్నాయి, స్క్రాల్ అప్ అవుతున్నాయి. తర్వాత నెక్స్ట్ సెక్షన్ దానికి ఓవర్లాప్ చేస్తూ ఉండాలి. మామూలుగా అయితే ఇది కూడా, ఈ ఇమేజ్ కూడా పైకి వెళ్ళిపోతుంది స్క్రాల్ చేసినప్పుడు, కానీ ఇది స్టిక్కీ ఉండాలి. సో ఈ ఎఫెక్ట్ ఎలాగంటే
ఇప్పుడు మనం చేసిన దానికి వచ్చేసి ఇప్పుడు చూడండి ఈ ఇమేజ్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా స్క్రోల్ అప్ చేసినప్పుడు కూడా ఆ ఇమేజ్ అలాగే స్టిక్కి ఉండాలి. సో దానికి ఏం చేస్తామంటే ఇక్కడ అటాచ్మెంట్కి వెళ్ళి ఫిక్స్డ్ చేసేయండి. ఫిక్స్డ్ ప్రెస్ చేసినాం అనుకోండి, పబ్లిష్ చేయండి, ఫ్రంట్ ఎండ్లో పోండి, రిఫ్రెష్ చేయండి. నో చూడండి సెకండ్ సెక్షన్ అబౌట్ సెక్షన్ వచ్చి దానికి ఓవర్లాప్ చేస్తూ ఉంటుంది, బట్ ద ఇమేజ్ ఈజ్ స్టిల్ దేర్ ఓన్లీ. దానికి ఏమీ ఆ ఇమేజ్ ఎక్కడికి వెళ్ళట్లేదు. దీనికంటారు ఫిక్స్డ్ ఎఫెక్ట్. ఓకే, సో అలా ఇక్కడ ఇది చేసుకోండి. రిపీట్ వచ్చేసి నో రిపీట్ అని కొట్టండి. దాని తర్వాత డిస్ప్లే సైజ్ కవర్ ఎగ్జాక్ట్లీ అప్పుడు మొత్తం వచ్చేసింది చూడండి. సో పబ్లిష్, ఫ్రంట్ ఎండ్, రిఫ్రెష్ చూడండి. ఓకేనా, ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఈ సెక్షన్కి తేడా అంటే ఇది బ్లూష్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో ఇది రావాలంటే ఏం చేయాలంటే ఇది న్యాచురల్ లుక్ ఉండదు, అంటే ఈ ఇమేజ్ది న్యాచురల్ లుక్ అనమాట. దీనికి మనం బ్లూష్ చేస్తాం కొంచెం. అది ఎలా చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఓవర్లేకి వెళ్ళండి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ చేసుకున్నారు కదా మీరు ఈ ఇమేజ్ది, ఇదే ఇమేజ్ కింద మీకు బ్యాక్గ్రౌండ్ ఓవర్లే ఉంటుంది. దానికి క్లిక్ చేయండి. దానికి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పెయింట్ బ్రష్ కనపడుతుంది, దానికి సెలెక్ట్ చేయండి. ఇక్కడ పెయింట్ ఆప్షన్ చూడండి, దీనికి మీరు బ్లూ సెలెక్ట్ చేసుకోండి. బ్లూ సెలెక్ట్ చేసి దీనికి ఇలా ఇచ్చినారంటే ఇది బ్లూ అయిపోతుందండి. సో పబ్లిష్ చేయండి. సి ఇట్ హ్యాస్ బికమ్ బ్లూ. ఓకే గైస్, సో ఇలా ఉంటుంది ఇది. వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వన్ నౌ. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఈ హెడ్డింగ్స్ అవన్నీ యాడ్ చేయాలా. సో వీ విల్ డూ దట్ వన్ నౌ. మీరు బ్యాక్ హ్యాండ్కి రండి. ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఏం చేయాలంటే ఇప్పుడు వీ హ్యావ్ టు సెలెక్ట్ ద కంటైనర్కి సెలెక్ట్ చేసుకునేసి ప్రెస్ ది ఐకాన్. ఇక్కడ మీకు ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఇది ప్రతిసారి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఐకాన్ అంటే వీఆర్ యాడింగ్ సమ్ ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు ఎలిమెంట్ అనేది ఏమండి హెడ్డింగ్. మనకి ఏ ఎలిమెంట్ కావాలా, హెడ్డింగ్ ఎలిమెంట్ కావాలా. సో దీనికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ ఏముండదు, ప్రొఫెషనల్ అండ్ ఫ్లెక్సిబుల్ హౌస్ కీపింగ్ సర్వీసెస్. సో మనము దీనికి 2 పార్ట్స్లో రాస్తామండి. ప్రొఫెషనల్ అండ్ ఫ్లెక్సిబుల్ అనేది ఒక పార్ట్, హౌస్ కీపింగ్ సర్వీసెస్ అనేది సెకండ్ పార్ట్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్రొఫెషనల్ అండ్ ఫ్లెక్సిబుల్ అని టైప్ చేస్తాము. ప్రొఫెషనల్ అండ్ ఫ్లెక్సిబుల్. సో యూ గాట్ ప్రొఫెషనల్ అండ్ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు నెక్స్ట్ హెడింగ్ ఉంటుంది. నెక్స్ట్ హెడింగ్ మీరు దీనికే కాపీ చేసుకోవచ్చు, లేదా మరీ స్టార్టింగ్ నుంచి చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ అవుతుంది, ఇంకోటి హెడింగ్ తీసుకోండి. ఆ హెడింగ్కి దీని కింద ఫిక్స్ చేసేయండి. ఈ ఫస్ట్ హెడింగ్, సెకండ్ హెడింగ్ ఏముంటుంది, హౌస్ కీపింగ్ సర్వీసెస్ అని ఉంటుంది. సో దీనికి మీరు హౌస్ కీపింగ్ సర్వీసెస్ అన్నాయండి. ఇప్పుడు దీని అలైన్మెంట్ తర్వాత చేసాము. ఫస్ట్ ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి అవన్నీ రాసుకోము మనము. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక పారాగ్రాఫ్ ఉండదండి. ఈ పారాగ్రాఫ్ మనము ఎలా చేయాలంటే ఇక్కడ ఎలిమెంట్స్లో పోండి. ఎలిమెంట్స్కి వెళ్ళిన తర్వాత ఎడిటర్ అని ఉంటుంది. హెడింగ్ వేరే, ఎడిటర్ వేరే. ఎడిటర్ అంటే ఒక పారాగ్రాఫ్ టైప్లో ఏమైనా రాయాలంటే దీన్ని యూజ్ చేస్తాం అనమాట. సో డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ ఎడిటర్ అంటే ఇది లోరెమ్ ఇప్సన్, అది బై డిఫాల్ట్ ఇచ్చేస్తారు. మనకు కావాల్సిన వర్డ్స్ అనమాట, దీంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటాము. కాపీ పేస్ట్ చేసుకునేసి Ctrl+C, ఇది రిమూవ్ చేసేస్తాము, ఇది పేస్ట్ చేస్తాం. సో ఇట్ హ్యాస్ కేమ్ హియర్ ప్రొఫెషనల్ సర్వీసెస్. తర్వాత మనకేం కావాలా, ఇక్కడ ఒక బటన్ ఉండదు, కాల్ టు యాక్షన్ బటన్. సో కాల్ టు యాక్షన్ బటన్ కావాలంటే అగైన్ యూ సెలెక్ట్ ది కంటైనర్, ఇక్కడ పోండి, ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీని కింద మీరు చూస్తే యూ హ్యావ్ ఎ బటన్ హియర్. ఓకే, ఈ బటన్ ఎలిమెంట్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి దీని కింద. సో నౌ ద బటన్ హ్యాస్ దేర్. ఇప్పుడు మీరు పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసి ఫ్రంట్ ఎండ్లో పోయి చెక్ చేసుకోండి. సో వచ్చేసింది మనకి ప్రొఫెషనల్ సర్వీసెస్ హౌస్ కీపింగ్ అంటే కనపడట్లేదు. దీని కలర్స్ చేంజ్ చేయాలా, అది ఎలా చేస్తామని చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి సెలెక్ట్ చేసుకోండి. దీనికి ఇక్కడ ప్లస్ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దీనికి సెలెక్ట్ చేయండి. స్టైల్కి పోండి. స్టైల్కి పోయిన తర్వాత మనము ఇక్కడ కలర్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చినారు, దీనికి మీరు ప్రెస్ చేయండి, వైట్ చేయండి దీనికి. సో వైట్ చేస్తే వైట్ అయిపోయింది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా పెన్సిల్ ఆప్షన్లో పోండి, స్టైల్కి వెళ్ళండి, ఈ కలర్కి చూస్ చేయండి, దీనికి వైట్ చేసేయండి. సో వైట్ వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి ఆఫ్ వైట్, సేమ్ ఇది కూడా అంతే. దానికి ఈ పెన్సిల్కి సెలెక్ట్ చేయండి, గో టు స్టైల్ వెళ్ళేసి టెక్స్ట్ కలర్ ఆఫ్ వైట్ పెట్టండి, కొంచెం వైట్ కంటే కొంచెం తక్కువ అనమాట.
నాట్ కంప్లీట్లీ వైట్, ఇలా చేసుకోండి. ఇది వచ్చేసి ఎల్లో కలర్లో ఉండాలి. ఇక్కడ దీని రైటింగ్ కూడా వచ్చేసి గెట్ స్టార్టెడ్ అని ఉండాలి. సో మేము కూడా గెట్ స్టార్టెడ్ అనేది చేస్తాము. క్లిక్ హియర్ అని ఉండే కదా, దానికి గెట్ స్టార్టెడ్ అని చేంజ్ చేసాం. గెట్ స్టార్టెడ్. సో గెట్ స్టార్టెడ్ అయిపోయింది, బట్ కలర్ వచ్చేసి గ్రీన్ ఉండదండి. దీనికి ఎల్లో చేయాలి. ఎల్లో చేయాలంటే ఏమండి, సేమ్ స్టైల్కి వెళ్ళండి. స్టైల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కలర్ గ్రీన్ అని ఉండాలి. గ్రీన్ తీసేసి వీ విల్ డూ ఇట్ ఎల్లో. ఎల్లో వచ్చేసింది. సో నౌ పబ్లిష్, గో టు ఫ్రంట్ ఎండ్, రిఫ్రెష్, వచ్చేసింది. బట్ దీనికి ఇది ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, దెర్ ఆర్ సమ్ చేంజెస్. అదేమంటే మనము దీనికి అలైన్మెంట్ చేసుకోవాలి, సెంట్రల్ అలైన్మెంట్. అది ఎలా చేస్తారంటే కంటైనర్కి సెలెక్ట్ చేయండి, మెయిన్ కంటైనర్. ఈ కంటైనర్కి ఎలిమెంట్స్ అనమాట ఇవి. సో కంటైనర్లో పోయేసి మీరు కంటైనర్ లేఅవుట్కి వెళ్ళి ఇక్కడ దీంట్లో వెళ్ళేసి సెంటర్ మరి సెంటర్ చేసుకుంటే అన్ని సెంటర్ అయిపోతాయి. సో నౌ పబ్లిష్, చెక్ ఇన్ ఫ్రంట్ ఎండ్, రిఫ్రెష్, ఇది సెంటర్ అయిపోయింది. కానీ ఇది మొత్తం వన్ లైన్లో వచ్చింది. ఇది కొంచెము సరిగ్గా అనిపించట్లేదు. దీనికి 2 లైన్స్లో మేము డివైడ్ చేయాలా. దీనికి చేయాలంటే దీనికి ఇది ఇలా చేసి ఇక్కడ ఇక్కడ మీరు అలైన్మెంట్, సెంట్రల్ అలైన్మెంట్ ఇవ్వండి. సెంట్రల్ అలైన్మెంట్ ఇస్తే సెంటర్ అయింది. బట్ దీని బాక్స్ ఉంది కదా, కొంచెం ఇలా లాక్కోండి. లాక్కుంటే ఏమవుతుందంటే ఇలా చిన్నగా అయిపోతుంది. పబ్లిష్ చేయండి, ఫ్రంట్ ఎండ్లో పోయి రిఫ్రెష్ చేయండి. నౌ ఇట్ ఈస్ లుకింగ్ బెటర్. ఓకే, సో దిస్ వన్ ఈజ్ లుకింగ్ బెటర్. ఇప్పుడు ఏమంటే ఈ హెడ్డింగ్స్కి కొంచెము హైలైట్ చేయాలి మనము. హెడ్డింగ్కి ఈ హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టైల్కి పోండి, టైపోగ్రఫీకి పోండి. టైపోగ్రఫీకి వెళ్ళిన తర్వాత మనము దీని సైజ్ పెంచుకుంటాం. ఇక్కడ సైజ్ ఉంటుంది. సో వీ విల్ మేక్ దిస్ మచ్, 58 చేసుకున్నాము. 58 చేసుకునేసి దీన్ని కొంచెం బోల్డ్ చేద్దాము. ఇలా బోల్డ్ కనపడుతుంది. పబ్లిష్ చేయండి, రిఫ్రెష్. సి దిస్ ఈజ్ లుకింగ్ బెటర్ నౌ. సో హౌస్ కీపింగ్ సర్వీసెస్ కూడా అలాగే చేద్దాము. హౌస్ కీపింగ్ సర్వీసెస్కి సెలెక్ట్ చేయండి. మీరు దానికి మొత్తం అన్ని సెట్టింగ్స్ అలాగే చేయ బదులు ఇక్కడ ఇప్పుడు ఈ సెట్టింగ్ మీకు ఓకే అంటే కన్నా దీనికి వెళ్ళేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాపీ చేయండి. ఇక్కడికి వచ్చి దీని దగ్గర మీరు ఏం చేయాలంటే పేస్ట్ స్టైల్ అని కొట్టండి. పేస్ట్ కొట్టాలంటే మళ్ళీ ప్రొఫెషనల్ వచ్చేస్తుంది. అలా కాకుండా పేస్ట్ స్టైల్ క్లిక్ చేస్తున్నాడు. దీని ఎఫెక్ట్ మాత్రమే కాపీ అవుతుంది. దీని ఎఫెక్ట్ ఏముండదు. దీనికి మనము ఏం ఎఫెక్ట్ ఇచ్చినాము, దీనికి బోల్డ్ చేసినాము, సైజ్ ఇంక్రీజ్ చేసినాము. సో ఆల్ దీస్ ఎఫెక్ట్స్ విల్ బి కాపీడ్ హియర్. కాంటెంట్ ఏమో అలాగే ఉంటుంది. ఇప్పుడు పోయి రిఫ్రెష్ చేసుకోండి, ఇలా ఉంది. బట్ దెర్ ఈస్ ఎ గ్యాప్ అనమాట. దీనికి చాలా గ్యాప్ ఉండదు. ఈ గ్యాప్ తగ్గించాలి మనము. ఈ గ్యాప్ తగ్గించాలంటే ఈ కంటైనర్కి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసి అడ్వాన్స్కి రండి. దీనికి అన్లింక్ చేయండి. అన్లింక్ చేసి ఈ మార్జిన్కి నెగిటివ్ వాల్యూ ఇవ్వండి. కొంచెం ఇది పైకి వెళ్ళిపోతుంది. సో ఇంత చేసుకున్నామంటే చాలండి. పబ్లిష్ చేయండి, ఫ్రంట్ ఎండ్, రిఫ్రెష్. సో మనకి ఇది కొంచెం దగ్గర అయిపోయింది. కొంచెం దూరం చేసాము. దీని నెగిటివ్ వాల్యూ కొంచెం తగ్గిస్తాము. తగ్గించి 30 చేద్దాము. పబ్లిష్, రిఫ్రెష్. ఇప్పుడు ఓకే. సో దిస్ లుక్స్ బెటర్ నౌ. ఇప్పుడు దీనికి కూడా కొంచెం అంటే ఇది ఓకే, కొంచెం సైజ్ పెంచుదాం. అండి ఇక్కడ యాక్చువల్లీ టెక్స్ట్ టైపోగ్రఫీలో పోయేసి దీనికి విల్ మేక్ ఇట్ 18 పారాగ్రాఫ్స్కి యాక్చువల్లీ స్టాండర్డ్ సైజ్ వచ్చి 18 అండి. ఇది కొంచెం హైట్ మధ్యలో గ్యాప్ కనపడుతూ ఉంటుంది. సో ఈ గ్యాప్ తగ్గించాలంటే మీకు లైన్ హైట్ అని ఇక్కడ ఉంటుంది ఆప్షన్. ఈ లైన్ హైట్కి కొంచెం ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకుంటే పెంచల్లా తగ్గించాలా అనేది మీకు అర్థమైపోతుంది. సో మేక్ ఇట్ దిస్ వన్. పబ్లిష్ చేయండి, ఫ్రంట్ ఎండ్ వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. సో సి నౌ దిస్ ఈజ్ లుకింగ్ వెరీ ఫైన్. ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా, సో ఇక్కడ బటన్ చూడండి. దీనికి రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ కార్నర్స్లో. మన బటన్కి అలా లేవు. ప్లస్ బటన్ ఇది పెద్దగా కూడా ఉండాలి, మన బటన్ చిన్నగా ఉండాలి. సో వీ విల్ డూ దట్ వన్. దానికి ఎలా చేయాలంటే బటన్కి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత బటన్ ప్యాడింగ్ ఉంది. ఫస్ట్ బటన్ది సైజ్ పెంచుదాము. బటన్ ప్యాడింగ్ ఉంది కదా, దీనికి ఫస్ట్ అన్లింక్ చేయండి. బటన్కి టాప్లో 15 పిక్సెల్ ఇవ్వండి. రైట్లో 45 ఇవ్వండి. మరి బాటంలో 15 ఇవ్వండి. మరి లెఫ్ట్లో 45 ఇవ్వండి. సో
బటన్ సైజ్ పెరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే రౌండ్ చేయాలండి. బార్డర్ రేడియస్ వచ్చేసి 10 పెట్టేయండి. సో నౌ ఇట్ హ్యాస్ బికమ్ రౌండెడ్. పబ్లిష్, ఫ్రంట్ ఎండ్ పోండి, రిఫ్రెష్ చేయండి, ఇట్ ఈస్ దేర్, గాట్ ఇట్. ఓకే, బట్ ఇక్కడ వర్డ్స్ వచ్చేసి బ్లాక్ చేయాలి దీనికి. అది ఎలా చేయాలంటే మళ్ళీ బటన్కి సెలెక్ట్ చేయండి, టెక్స్ట్కి సెలెక్ట్ చేసుకోండి, పోయేసి టెక్స్ట్ కలర్ ఉంది కదా, టెక్స్ట్ కలర్లో వచ్చేసి మనము బ్లాక్ చేసుకుంటే టెక్స్ట్ కలర్ వచ్చింది. ఇంకా ఈ టెక్స్ట్కి కూడా మీరు పెంచల్లా అంటే కూడా దాన్ని కూడా మనము చేయొచ్చు. సైజ్ 18 పెట్టుకున్నాం. ఓకే, నౌ పబ్లిష్, రిఫ్రెష్, వచ్చేసిందండి. ఓకే, బట్ దీనికి ఏం యాక్షన్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రిఫ్రెష్ చేసినా కానీ దీంట్లో ఏం యాక్షన్స్ లేదు. ఇక్కడ మీరు చూడండి, దీనికి రిఫ్రెష్ చేస్తే సో ఇలా ఇది యానిమేషన్స్ వస్తున్నాయి. ఇది పై నుంచి కిందకు వస్తూ ఉంటుంది, కింద నుంచి పైన పోతూ ఉంటుంది. దీనికి హవర్ చేస్తే ఇలా మీకు పల్స్ లాగా కొట్టుకుంటూ ఉంటుంది. సో ఇలా దీనికి కావాలంటే ఇది ఏమి దీనికి ఏం యానిమేషన్ లేదు. సో వాట్ వీ డూ, సెలెక్ట్ చేయండి, హవర్ అనేసి ఇక్కడ మీకు ఆప్షన్ ఉన్నది. హవర్ చేసినప్పుడు హవర్ యానిమేషన్ అని మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. హవర్ యానిమేషన్ నన్ను అని ఉంటుంది. సో దీనికి మీరు ఏం చేయాలంటే పల్స్ మీరు ఏదైనా చేసుకోవచ్చండి. దీంట్లో పల్స్ గ్రో అని పెట్టినామనుకోండి, ఇది గ్రో అవుతుంది. తర్వాత పల్స్ ష్రింక్ అంటే ష్రింక్ అవుతుంది. తర్వాత మనము జస్ట్ పల్స్ పెట్టుకున్నామంటే పల్స్ లాగా ఇలా అది హాస్పిటల్లో పల్స్ ఉంటుంది కదా, అలా ఇది దాని యాక్షన్ వస్తుంది అనమాట. లేదు మీకు వేరే ఏదైనా చూడాలంటే పాప్ అని ఉండదు, ఇలా ఉంటుంది. సో డిఫరెంట్స్ ఉంటాయి, బౌన్స్ ఇన్. సో ఇలా సో ఐ ప్రిఫర్ పల్స్ అండి, పల్స్ పెడదాము. సో దిస్ ఇస్ ద కూలెస్ట్ యానిమేషన్ అనమాట. పబ్లిష్, గో అండ్ చెక్ ఇన్ ఫ్రంట్ ఎండ్, రిఫ్రెష్ చేసిన తర్వాత ఇది పల్స్ వచ్చేసింది. ఇప్పుడు ఈ యానిమేషన్స్ వల్ల ఇది నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. ఈ కోర్స్ లాస్ట్లో అన్నిటికీ ఒకేసారి యానిమేషన్స్ ఇచ్చేద్దాం. సో ఫర్ ద మూమెంట్ నౌ వీఆర్ డన్ విత్ అవర్ హీరో సెక్షన్. దిస్ ఇస్ ద హీరో సెక్షన్ ఆఫ్ ది వెబ్సైట్. ఇప్పుడు మీకు ఈ హీరో సెక్షన్ ఇలా ఉండాలి. మనం చేసిన ఇప్పుడు ప్రస్తుతం మన కోర్సులో చేస్తూ ఉన్నది హీరో సెక్షన్ ఇలా ఉండాలి. సో నౌ వీ హ్యావ్ టు డూ ఈస్ అబౌట్ సెక్షన్. ఈ అబౌట్ సెక్షన్లో ఒక ఇమేజ్ ఉండాలి, దాని తర్వాత ఆ కాంటెంట్ ఉండాలి. సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ అనమాట ఇన్ ద నెక్స్ట్ సెక్షన్. ఫర్ దట్ వాట్ వీ డూ ఇస్ అబౌట్ సెక్షన్కి వెళ్దాము, కంటైనర్ సెలెక్ట్ చేద్దాము. ఈ అబౌట్ అనేది టెంపరీ మనము చేసింటాం కదా, దానికి డిలీట్ చేద్దాం. అండ్ ఈ కలర్ని కూడా రిమూవ్ చేసేద్దాం. సో టు రిమూవ్ దట్ కలర్, గో ఇన్ స్టైల్, ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది, దీనికి డ్రాగ్ చేసి వైట్ చేద్దాము. వైట్ అయిపోయింది. సో నౌ ద కంటైనర్ ఈజ్ ఎంప్టీ. ఈ కంటైనర్లో మనకి వన్ సైడ్ ఇమేజ్ రావాలా, వన్ సైడ్ కాంటెంట్ రావాలా. సో అలా చేయాలంటే ఏం చేయాలంటే ఒక కంటైనర్లో 2 కంటైనర్స్ ప్లేస్ చేయాలా, ఇన్సైడ్ కంటైనర్స్. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక కంటైనర్ ఉండదు. ఈ కంటైనర్లో ఈ భాగంలో ఒక కంటైనర్ కావాలా, తర్వాత ఈ భాగంలో ఒక కంటైనర్ కావాలన్నమాట. లెఫ్ట్ సైడ్ ఒక కంటైనర్, రైట్ సైడ్ ఒక కంటైనర్ కావాలా. సో ఫర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, జస్ట్ సింపుల్ ప్రెస్ చేయండి, ఇక్కడ కంటైనర్ వస్తుంది మీకు. అంతకంటే ముందండి, సారీ వచ్చేసింది, ఓకే. సో అంతకంటే ముందు ఏం చేయాలంటే మనము ఈ మెయిన్ కంటైనర్ని సెలెక్ట్ చేసి మెయిన్ కంటైనర్ది డైరెక్షన్ చూడాలండి. ఈ డైరెక్షన్ డౌన్వర్డ్ ఉండాలి. బట్ ఇప్పుడు నేను కంటైనర్ లోపల కంటైనర్స్కి నేను యాడ్ చేస్తాను అనుకోండి, ఒకటి కింద ఒకటి వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోపల కంటైనర్ ఆల్రెడీ వచ్చింది, ఇంకో కంటైనర్ కావాలా మనకి. కంటైనర్ కావాలంటే ఇక్కడ ప్రెస్ చేయండి, చేసిన మనకేం కావాలంటే ఇప్పుడు ఈ కంటైనర్కి వచ్చేసి డైరెక్షన్ ఇది ఇవ్వాలండి. ఇది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక కంటైనర్ యాడ్ అయిపోతుంది, దీనికి ఈ కంటైనర్కి మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటే ఇంకో కంటైనర్స్ సైడ్ బై సైడ్ కంటైనర్స్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఒక కంటైనర్ వచ్చింది, ఇక్కడ ఒక కంటైనర్ వచ్చింది. ఇప్పుడు ఈ కంటైనర్లో మనము ఇమేజ్ పెట్టుకుంటాము, ఈ కంటైనర్లో మనం కాంటెంట్ రాస్తాము. అలా చేయాలంటే దీనికి ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్లస్ వస్తుంది. ప్లస్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఎలిమెంట్ ఉంది కదా, దీనికి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ చూస్ ఇమేజ్ చేయండి. ఏం ఇమేజ్ చూస్ చేసుకుంటారంటే ఇక్కడ వీ విల్ నాట్ సెలెక్ట్ సేమ్ ఇమేజ్, వేరే ఇమేజెస్ చూసాము.
we'll choose this image. ఇక్కడ ఇమేజ్ వచ్చింది. సో నౌ మనకి ఇక్కడ కాంటెంట్ కావాలి. ఈ కాంటెంట్ని మనం కాపీ పేస్ట్ చేసుకున్నామండి. దీంట్లో ఏమంటే దీంట్లో మీకు ఈ కాంటెంట్లో చూడండి ఒక హెడ్డింగ్ ఉండాలి, తర్వాత పారాగ్రాఫ్ ఉండాలి. హెడ్డింగ్కి సపరేట్ ఎలిమెంట్ కావాలా, పారాగ్రాఫ్కి సపరేట్ ఎలిమెంట్ కావాలా. ఇప్పుడు ఇవన్నీ ఒక కంటైనర్లో ఇది రావాలంటే ఏం చేయాలంటే ఈ కంటైనర్కి ఈ సెకండ్ కంటైనర్ ఏదైతే ఉందో దీనికి డౌన్వర్డ్ డైరెక్షన్ చేసుకోవాలి మనం. అప్పుడే మనము ఒకటి కింద ఒకటి అలైన్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఈ కంటైనర్ సెలెక్ట్ చేయండి, దీని డైరెక్షన్ వచ్చేసి డౌన్వర్డ్కి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఎలిమెంట్స్ దీంట్లో పెడతామో మనము అవన్నీ ఒకటి కింద ఒకటి వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ హెడింగ్ కావాలా, ఇది ఇప్పుడు ఇక్కడ చేసాము. అంటే దీనికి ఏం రాసినాము అండి, అబౌట్ అస్ అని రాసినాము. సో విల్ రైట్ అబౌట్ అస్. ఇక్కడ అబౌట్ అస్ అనేది ఒక హెడింగ్ అనమాట. దాని తర్వాత దీని కింద వచ్చేసి ఇది పారాగ్రాఫ్ ఉంటుంది. సో విల్ సెలెక్ట్ సమ్ పారాగ్రాఫ్. ఇది సెలెక్ట్ చేసుకున్నాం, కాపీ చేసాం. కాపీ చేసి ఇప్పుడు ఇక్కడ దీని కింద రావాలండి. అందుకోసం డైరెక్షన్ ఈ కంటైనర్కి డైరెక్షన్ కింద డౌన్వర్డ్స్ పెట్టుకున్నాం. అదే సైడ్ పెట్టినామనుకోండి అబౌట్ అస్ పక్కన వస్తుంది కాంటెంట్ పారాగ్రాఫ్స్. సో అందుకోసమే అబౌట్ అస్ కింద రావాలి కాబట్టి ఈ కంటైనర్కి డైరెక్షన్ ఏమి ఇస్తాం మనము, డౌన్వర్డ్ డైరెక్షన్ ఇస్తాం. ఇక్కడ మనం వెళ్ళి టెక్స్ట్ ఎడిటర్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇక్కడ దీని కింద ఇది వచ్చేసింది ఇప్పుడు. సో దీనికి డిలీట్ చేసుకుంటాము. దీనికి డిలీట్ చేసి మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో ఇది మనకి ఇప్పుడు వచ్చింది. దీన్ని కొంచెం ఇది చేసుకున్నామండి, స్టైల్ పోసి కలర్ చేంజ్ టు బ్లాక్ వచ్చేసింది. దాని తర్వాత మనము నెక్స్ట్ ఏం చేయాలండి, టెక్స్ట్కి పోసి టెక్స్ట్కి ఎడిట్ చేద్దాం, స్టైల్ పోదాం. దీని సైజ్ 18 పెట్టుకుంటాము. దీని స్టైల్ 18 పెట్టుకుంటాం. దీని కలర్ ఆఫ్ గ్రే పెడదాం, ఇంత పెడదాము. దాని తర్వాత కొంచెం లైనింగ్ డిస్టెన్స్ వచ్చేసి కొంచెం పైన కింద అవుతూ ఉంటుంది ఇది. సో దానికి అడ్జస్ట్ చేద్దాము. లైన్ హైట్ దాన్ని తగ్గిద్దాం మనము. టైపోగ్రఫీ సైజ్ ఓకే. టెక్స్ట్లో టైపోగ్రఫీకి వెళ్దాం. వెళ్ళేసి లైన్ హైట్ కొంచెం చేంజ్ చేద్దాము. ఓకే. సో మరి ఫ్రంట్ ఎండ్ కోసం చూడండి ఆ ఎల్లో సెక్షన్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ సెక్షన్ వచ్చింది. బట్ దీంట్లో కొంచెం ప్రాబ్లం ఏమంటే ఈ ఇమేజ్కి ఈ పక్కన దీని కరస్పాండెంట్ ఏదైతే మెసేజ్ ఉండదో కాంటెంట్ ఉండదో ఇది అలైన్డ్ లేదండి ప్రాపర్లీ. ఈ ఇమేజ్ ఇక్కడ ఉండదు, ఇది ఇక్కడ నుంచి ఇది ఇక్కడ కాలేదు, తర్వాత ఇక్కడ కింద చాలా గ్యాప్ వచ్చేసింది. సో దీనికి కొంచెం కిందకి దించినామంటే ఇమేజ్కి సెంటర్లో ఉన్నట్టు ఉంటుంది. సో ఫర్ దట్ వాట్ వీ డూ, ముందు కూడా మేము చేస్తున్నాం దీన్ని. చూడండి ఇప్పుడు ఇమేజ్కి ఇది ఎగ్జాక్ట్లీ మనకి అలైన్ అయిపోయింది. ఓకే. సో నౌ దిస్ ఇస్ వర్కింగ్. ఇప్పుడు మనము ఇక్కడ అబౌట్కి ప్రెస్ చేస్తామంటే అబౌట్ సెక్షన్కి వచ్చేసింది. ఓకే. సో అబౌట్ సెక్షన్ ఈజ్ రెడీ. ఇంకొంచెం ఉండదు అబౌట్ సెక్షన్. దీంట్లో అబౌట్ ఇది అయిపోయిన తర్వాత హూ వీఆర్ అనేది ఇదంతా అబౌట్ సెక్షనే. ఇది కూడా అబౌట్ సెక్షనే, ఇది సర్వీసెస్ సెక్షన్. సో ఇది హూ వీఆర్ అనేది కూడా ఒక సెక్షన్ అండి. దీనికి ఇంకోటి వచ్చేసి మీరు డిజైనింగ్ నేర్చుకునేటప్పుడు ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఒకవైపు ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్షన్లో లెఫ్ట్ సైడ్ ఇమేజ్ వచ్చి రైట్ సైడ్ కాంటెంట్ వచ్చింది అనుకోండి, ఫాలోడ్ బై సెక్షన్ ఉంటుంది కదా, అప్పుడు ఈ ఇమేజ్ అంటే ఈ ఇమేజ్ ఇక్కడ రాకూడదండి, వైస్ వర్సా ఉండాల. ఇక్కడ ఫస్ట్ సెక్షన్లో మనము లెఫ్ట్ సైడ్ ఇమేజ్ పెట్టినాము, రైట్ సైడ్ మెసేజ్ పెట్టినాము. సెకండ్ సెక్షన్లో ఫాలోస్ సెక్షన్లో ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ మెసేజ్ ఉండాలా, రైట్ సైడ్ ఇమేజ్ రావాలి. అప్పుడు కొంచెం ఇది కొంచెం కొంచెం అందంగా కనపడుతుంది, ఒక డిజైన్డ్ ఉంటుంది.
దీనికి ఇలాగే మీరు సేమ్ టు సేమ్ పెట్టేసిన అనుకోండి బాగుండదు, ఇమేజెస్ కింద ఇమేజెస్, కాంటెంట్ కింద కాంటెంట్ అలా బాగుండదు. సో వైస్ వర్సా ఉండాలి. ఈసారి ఈ సెక్షన్లో ఇటువైపు వచ్చిందంటే నెక్స్ట్ సెక్షన్లో ఇటువైపు రావాలా. సో అదే మేము చేస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లో ఇమేజ్ ఇక్కడ వస్తుంది, మ్యాటర్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చేయాల్సిన ఏమంటే లెటర్స్ రిమూవ్ దిస్ వన్. దీనికి వచ్చేసి సర్వీసెస్ కాదు ఇది, ఇంకా మనం అబౌట్లోనే ఉన్నాము. సో అబౌట్ కాడ మనకి ఇంకొక కంటైనర్ కావాలా. విల్ నాట్ డిస్టర్బ్ దిస్ సర్వీసెస్, ఎందుకంటే సర్వీసెస్కి ఇది ఇంకా రాలేదు మేము ఇక్కడ. సో ఈ ప్లస్ నొత్తినాం అనుకోండి, ఇక్కడ మనకి ఇంకోటి కంటైనర్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్సెల్లో మీరు రో ఇన్సర్ట్ చేస్తారు కదా, రో కానీ కాలం కానీ సేమ్ టు సేమ్ ఇది కూడా అలాగే అండి. ఓకే, దీనికి ఇన్సర్ట్ చేస్తాం మేము. దీనికి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనము ఇంకొకటి ఇది క్రియేట్ చేసుకోవాలండి. సేమ్ లైక్ ఇక్కడే ప్లస్ చేయండి, ఒక కంటైనర్ తీసుకోండి. కంటైనర్ వచ్చేసింది. కంటైనర్ వచ్చిన తర్వాత మనకేం చేయాలండి, ఇలా సెక్షన్స్ క్రియేట్ చేసుకోవాలా. కంటైనర్ లోపల 2 పార్ట్స్ చేయాలన్నమాట. 2 పార్ట్స్ చేయాలంటే 2 కంటైనర్స్ మరి తీసుకోవాలా. సో ఇక్కడ చేసినట్లే సేమ్ మనం మరి ఇక్కడ ఏం చేద్దామంటే ఈ మెయిన్ కంటైనర్కి సెలెక్ట్ చేసుకున్నాము. మెయిన్ కంటైనర్ డైరెక్షన్ ఏ వైపు ఉండదు అది చూడండి, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్నది. బట్ వీ విల్ టేక్ ఇట్ సైడ్ బై సైడ్ డైరెక్షన్. ఇక్కడ సైడ్ బై సైడ్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే కంటైనర్స్ పక్కలో వచ్చేస్తాయి అనమాట. ఒక కంటైనర్ దీనికే మరి డూప్లికేట్ చేసుకోండి. సో 2 కంటైనర్స్ పక్కనే అయిపోయినాయి. ఈ హైట్ కొంచెం పెంచుకోండి, ఇది VH చేసుకోండి, 100% పెట్టండి. తో మనకి కంటైనర్ సైజ్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలండి, ఇక్కడ మ్యాటర్ లెఫ్ట్ సైడ్ ఈ మ్యాటర్ కావాలా. సో మనం ఏం చేసామంటే దీనికి ఏముండా అంటే ఒక హెడ్డింగ్, రెండో హెడ్డింగ్, తర్వాత పారాగ్రాఫ్ ఉండాలి. సో ఈ కంటైనర్కి మనం ఏం చేసుకోవాలంటే డైరెక్షన్ దీని వచ్చేసి ఏం చేయాలండి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు. ఇప్పుడు ఒక హెడ్డింగ్, దాని కింద హెడ్డింగ్, మరి దాని కింద పారాగ్రాఫ్ రాయాలంటే ఏం చేయాలా, యూ హ్యావ్ టు చూస్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో మనం డౌన్వర్డ్ డైరెక్షన్ చూస్ చేసుకున్నాం. చేసుకునేసి ప్లస్ ఐకాన్ వద్దండి, టెక్స్ట్ హెడింగ్ సెలెక్ట్ చేసుకోండి. హూ వీఆర్ అని ఉండాలి. సో టైప్ హియర్ హూ వీఆర్ అని, హూ వీఆర్. దాని తర్వాత ఇంకొక హెడింగ్ ఉండాలి. దీనికే సింప్లీ మీరు ఇది చేసుకోవచ్చు, డూప్లికేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే హెడింగ్ కాబట్టి, అది కూడా హెడింగే కాబట్టి టేక్ ద వర్క్ అవుట్ ఆఫ్ హౌస్ వర్క్ ఫర్ యూ. దీనికి కాపీ చేసుకున్నాము. ఇక్కడ వెళ్ళేసి దీనికి రిమూవ్ చేసి దీనికి పేస్ట్ చేసాం. సో ఇది వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఏమి ఉండాలి, స్మాల్ పారాగ్రాఫ్ ఉండాలి. పారాగ్రాఫ్ అంటే ఇది టెక్స్ట్ అండి. టెక్స్ట్ అంటే మనము టెక్స్ట్ ఎలిమెంట్ తీసుకోవాలా. టెక్స్ట్ ఎడిటర్ ఎలిమెంట్ ఇక్కడ ప్లేస్ చేసాము. సారీ, ఇక్కడ రావాలా, ఇక్కడ వచ్చేసింది. ఈ టెక్స్ట్కి ఏదైతే ఉండదో పారాగ్రాఫ్, దీనికి సింప్లీ కాపీ చేసుకున్నాము. కాపీ అండ్ ఇది రిమూవ్ చేసాము. రిమూవ్ చేసిన తర్వాత పేస్ట్ చేసాం. సో దిస్ సెక్షన్ ఈజ్ రెడీ నౌ. కానీ దీనికి కొంచెం డిజైనింగ్ చేయాలా, స్టైలింగ్ చేయాలా, అవి తర్వాత చేద్దాం. ఇప్పుడే చేసుకున్నాం రండి. మనకి ఈ హెడింగ్ ఎలా ఉండాలో ఈ హెడింగ్ కూడా ఇలాగే ఉండాలి. అంటే ఏం చేయాలండి, దీనికి పోయేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత దీనికి రైట్ క్లిక్ ఇది చేసి పేస్ట్ స్టైల్ చేయండి. సో దాని స్టైల్ మాత్రమే కాపీ అవుతుంది, మిగతాది వర్డ్స్ అంతా సేమ్ టు సేమ్ అలాగే ఉంటాయి. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనము దీని సైజ్ కొంచెం పెంచుకోవాలా, ఈ టెక్స్ట్ సైజ్ కొంచెం పెంచుకోవాలా. స్టైల్కి వెళ్దాము, టైపోగ్రఫీకి వెళ్దాము. సైజ్ వచ్చేసి విల్ మేక్ ఇట్ సంథింగ్ లైక్ దిస్. అప్పుడు ఇలా ఉంటుంది, అంతే కదా.